యువర్ డివైన్ మెసేజెస్. డియర్ వియర్స్, ప్రస్తుతం మీరున్న పరిస్థితికి 5 విషయాలు మీరు ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి. ఏంటా విషయాలు అండ్ ఏంజల్ ఈ వీడియో ద్వారా మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది చూద్దామండి. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు. 5 ఆఫ్ ఎయిర్, మీరు ఏదైతే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉన్నారో ఆ సిచ్యువేషన్ ద్వారా ఏదైతే చాయిస్ తీసుకోవాలి అనుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి. అండ్ మీ వైపుగా కాకుండా అవతల వాళ్ళ సైడ్ నుంచి కూడా ఆలోచించండి. వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, ఎందుకు అలా చేస్తున్నారు. లెర్న్ వాట్ యూ కెన్ ఫ్రమ్ ది సిచ్యువేషన్. ఓకేనా, మీరు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ నుంచి మీరు ఏం నేర్చుకోగలరు నేర్చుకోండి, మూవ్ అవ్వండి. ఆ సిచ్యువేషన్ అక్కడికి వదిలేయండి. మీతో పాటు ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో సిచ్యువేషన్లో వాళ్ళ యొక్క మోటివ్ ఏంటి, వాళ్ళ ఆలోచన ఏంటి, వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, ఎందుకు ఆ విధంగా యాక్ట్ చేస్తున్నారు. యాక్ట్ అంటే యాక్షన్ తీసుకుంటున్నారు. ఓకేనా అనేది ఆలోచించండి అని చెప్పి మీ స్పిరిట్ గైడ్స్ చెప్తున్నారండి. ఇంకా చెప్పండి ఏంజల్స్. చాలా అంటే చాలా స్పీడ్గా జరిగిపోతాయండి ఇక మీద మీ పనులు. అందులో ఎలాంటి డౌట్ లేదు, చాలా స్పీడ్గా జరిగిపోతాయి అని చెప్తున్నారు. డిలేస్ ఏమీ లేవు, అడ్డంకులు ఏమీ లేవు. అనుకున్న పనులన్నీ అనుకున్న దానికంటే వేగంగా జరుగుతాయని చెప్తున్నారండి. అండ్ మీకు ఏ ఆప్షన్స్ ఉన్నాయి, ఏ దారిలో వెళ్తే బాగుంటుంది అనేది కేర్ఫుల్గా చూస్ చేసుకోండి. ఎందుకంటే మీరు లాంగ్ టర్మ్ చేయబోతున్నారు. జర్నీ అనేది లాంగ్ టైం ఉండబోతుంది. ఇంతకు ముందులాగా చేసామా అంటే కొంచెం సేపు కొన్ని రోజులు అలా కాదు, నెలలు సంవత్సరాల తరబడి మీరు వెళ్తున్న పాత్రలోనే కంటిన్యూ అవ్వబోతున్నారు. సో మీరు దేని మీద ఎనర్జీ పెడుతున్నారు, ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు, దాని ద్వారా మీకు ఏంటి ప్రయోజనం అండ్ ఏమి లాభం, దాని ద్వారా ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా, బాగా కేర్ఫుల్గా ఆలోచించి మీకున్న ఆప్షన్స్ అన్నిటినీ రివ్యూ చేయండి. ఓకేనా, రివ్యూ చేసి డిసిషన్ని తీసుకోండి. క్రియేటివ్ సొల్యూషన్స్ ఆలోచించగలుగుతారంటండి. మీరు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో క్రియేటివ్గా ఆలోచించగలుగుతారంట, కొత్తగా ఆలోచించగలుగుతారంట. సో బీ ఓపెన్ మైండెడ్, క్లియర్గా ఆలోచించండి. మీరు అనుకున్న దానికంటే చాలా ఇంటెలిజెంట్ అండి, చాలా కొత్తగా ఆలోచించగలుగుతారు మీరు. ఓకేనా, మీరు అనుకున్న ప్లాన్స్ని మళ్ళీ ఒకసారి రివిజన్ చేయాల్సిన టైం వచ్చేసింది. మీరు ఏదైతే డ్రీమ్ అనుకున్నారో, ఏదైతే చేద్దాం అనుకున్నారో దాన్ని మళ్ళీ ఒకసారి రివిజన్ చేయండి. మీరు తీసుకున్న డిసిజన్ కరెక్టేనా ఇప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. అంటే డైలీ కాదు కానీ ఒక 1 వీక్ 10 డేస్. అండ్ మనం ఒక డిసిషన్ అనుకొని ఒక పనిని స్టార్ట్ చేసిన తర్వాత చాలా రోజులు గడిచిపోయాయి. ప్రస్తుతం మనం అనుకున్న పని, మనం చేస్తున్న పనిని రివిజన్ చేయాలి, మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. ఓకేనా, మీ వెనక మీ చుట్టూ చాలా జరుగుతున్నాయి. మీరు చేస్తున్న పార్ట్ని ఆపడానికి డైరెక్ట్గా చేస్తుంటే ఇండైరెక్ట్గా అవి మీకు సహాయం చేస్తున్నాయి. సో మీకు టైం అనేది చాలా తక్కువ ఉంది. ఏ వర్క్ మీరు పెట్టాలి, ఏ వర్క్ చేయాలి, మీకు 24 అవర్సేగా ఉంది. అందులో 8 అవర్స్, 2 అవర్స్ రిలాక్స్ అవ్వడానికి, రిమైన్ వర్క్ చేసుకోవడానికి, స్లీపింగ్కి 10 అవర్స్. అక్కడికి 10 అవర్స్ అయిపోయిందా. వర్క్ చేసే వాళ్ళు అయితే 8 అవర్స్. సో 1 అవర్ రెస్ట్ తీసుకున్న 10 అవర్స్. అక్కడికి ఎంత అయింది, 20 అవర్స్ అయిపోయిందా. ఇంకా 4 అవర్స్ ఉంటుంది. వర్క్ చేస్తున్న వాళ్ళకి నిద్రపోగా, ఫుల్గా పనిచేసేసి 2 గంటలు రెస్ట్ తీసుకోగా, అంటే వర్క్కి ముందు 1 గంట, వర్క్ తర్వాత 1 గంట, అప్పుడు ఇంకా 4 గంటలు ఉంటుంది. ఆల్రెడీ 4 గంటలు మనం రెస్ట్కి ఇచ్చేసాం, పని నిద్ర కాకుండా. సో ఈ 4 గంటల్లో మీరు ఏం చేయగలరు అనేది మీరు డిసైడ్ చేసుకోండి. ఓకేనా, సో ఏది ప్రయారిటీ అండ్ అనుకున్న పార్ట్ని మళ్ళీ రివిజన్ చేసి డిసైడ్ అవ్వండి. కేర్ఫుల్గా ఆప్షన్ని చూస్ చేసుకోండి అని చెప్తున్నారు. ఇంకా చెప్పండి ఏంజల్స్, మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు. చెప్పండి ఏంజల్స్, మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు. యు ఆర్ రెడీ అండి, యు ఆర్ రెడీ. మీ దగ్గర అన్ని సోర్సెస్ ఉన్నాయి, చేయగలిగే కెపాసిటీ ఉంది, స్ట్రెంగ్త్ ఉంది, స్కిల్ ఉంది, నాలెడ్జ్ ఉంది. మీకు జస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి
మీ దగ్గర కర్రీ ఉండడం ఒకటే లేటు. మీరు చేయాలనుకున్న అన్ని పనులు మీరు చేయగలరు. ఆ సామర్థ్యత మీకు ఉంది, చేసే టైము ఉంది, చేసే స్కిల్ కూడా ఉంది, మీ దగ్గర నాలెడ్జ్ కూడా ఉంది. సో క్రియేట్ చేసేయండి. మీరు ఏది చేయాలనుకున్నారో చేసేయండి, స్టార్ట్ చేసేయండి. యు ఆర్ రెడీ. ఇంకా వెయిట్ చేయ అవసరం లేదు టైం కోసం. ఇప్పుడే టైము, ఇదే టైము. మీరేం చేయాలనుకుంటున్నారో క్రియేట్ చేసుకోండి అని ఏంజల్స్ చెప్తున్నారండి. ఓకేనా? అండ్ ఏజ్ ఆఫ్ ఫైర్ ఏంజల్ ఏం చెప్తున్నారంటే మీ లైఫ్లో కొత్త ఆపర్చునిటీస్ రాబోతున్నాయి. కెరియర్లో మంచి ప్లేస్కి వెళ్ళబోతున్నారు. ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్స్ రాబోతున్నాయి. మీ లైఫ్ అనేది చేంజ్ అవబోతుంది. సో మీరు ఏ విధంగా ఉండాలి అనుకుంటున్నారో ఆ విధంగా మీ లైఫ్ని చేంజ్ చేసుకోండి. మీకు వచ్చిన అవకాశాలని వినియోగించుకోండి, డెవలప్ చేసుకోండి అని చెప్తున్నారు. మీలో ఉన్న స్కిల్స్ని డెవలప్ చేసుకోండి, ఇంకా మెరుగుపరచుకోండి. ప్రజెంట్ మీరు చేస్తున్న పనిని ఆపద్దు. మొదలు పెట్టాలని చూస్తున్న వాళ్ళకి ఇదే సరైన సమయం. ఓకేనా? మీకు వస్తున్న ఆపర్చునిటీస్ అనేది మీ లైఫ్ స్టైల్నే మార్చేస్తుంది అని చెప్తున్నారండి ఏంజల్స్. ఎస్, క్వీన్ ఆఫ్ ఫైర్ ఏంజల్ ఏం చెప్తున్నారంటే స్ట్రెచ్ యువర్ వింగ్స్. మీకు ఎంత అయితే చేయగలరో అంతా కూడా మీ స్ట్రెంగ్త్ని మీరు టెస్ట్ చేయండి, ఫ్లై చేయండి అని అంటున్నారు. అంటే ఏంజల్ ఏం చెప్తున్నారంటే మీరు అనుకున్న దానికంటే ఎత్తుకు ఎదగగలరు, మీరు అనుకున్న దానికంటే బెటర్ ప్లేస్లో మీరు ఉండగలరు. సో మిమ్మల్ని మీరు లిమిట్ చేసుకోవద్దు. స్కై ఈజ్ ద లిమిట్. ఏంజల్స్ స్కైలో ఉంటారు కదా, సో స్కై ఈజ్ ద లిమిట్. స్కైకి ఎక్కడన్నా ఎండింగ్ ఉందా? లేదు కదా. సో మీరు తక్కువ చేసుకోవద్దు. డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్. ఓకేనా? మీ యొక్క క్రియేటివిటీని ఎక్స్ప్లోర్ చేయండి, మీ యొక్క ఇండివిజువాలిటీని, ఇండిపెండెన్స్ని ఎక్స్ప్లోర్ చేయండి, స్ట్రాంగ్ చేసుకోండి అని చెప్తున్నారండి. ఓకేనా? వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. మీ నేమ్ని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి. అండ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు కూడా వాట్సాప్ చేయండి. ప్రైస్ డీటెయిల్స్ షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.